వెల్కమ్ బ్యాక్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా రామాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సీతారాముల కళ్యాణం చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శ్రీరామనవమి వేడుకలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రామమయమై దేశం మొత్తంలో అన్ని రామాలయాలన్నీ భక్తులతో ఉదయం నుంచే కిటకిటలాడుతున్నాయి. మనం ఇప్పుడు నిర్మల్ జిల్లా కేంద్రంలోని వాల్మీకి నగర్ రామాలయం నందు మనం ఇక్కడికి వచ్చినాం. ఈ ఆలయం స్థాపించి 33 సంవత్సరాలైంది. చిన్నజీరి స్వామి శాస్త్రాలతోటి ఈ ఆలయాన్ని స్థాపించారు, శంకుస్థాపన చేసిండ్రు. మనం ఈ రామాయణ యొక్క విశేషం చూస్తున్నాము. ఇక్కడ ఎంతోమంది భక్తులు వస్తుంటారు. అర్చకులైన రామాంజనాచార్య ఉన్నారు, మనతో మాట్లాడదాం. చెప్పండి గారు, రామాయణం నుంచి విషయం చెప్పండి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రాముల వారు అందరికీ ఆకర్షణీయుడే. ఎందుకు అంటే ఆయన నేను దేవుణ్ణని ఎక్కడా చెప్పలేదండి. మనం రాముల వారిని దేవుడు అని పూజిస్తున్నాం, కానీ నేను దేవుణ్ణి అని చెప్పలేదు. ఆత్మానం మానుషం మన్యే దివితినః అని చెప్పాడు. నేను మానవుని అనుకుంటున్నాను. నేను మానవునిగా జన్మించాను. నాకు నాన్నగారు ఉన్నారు, అమ్మ ఉంది, సోదరులు ఉన్నారు, రాజ్యం ఉంది, నేను మానవుణ్ణే అని చెప్పాడు. అప్పుడు యమధర్మరాజు గారు చెప్పారు, ఏమండి ఇంత యజ్ఞం అది చేశారు, పూర్తి రావణాసుని సంహరించారు, బాగుంది, కానీ ఇక్కడ జరిగింది ఏంటి? మీరు ఆదినారాయణుడు రామావతారం ఎత్తారండి, అవన్నీ నాకేం చెప్పద్దు, నా ప్రజల కోసమని ఆయన ఆచరించాను అన్నాడు. ఏష ధర్మ సనాతన అన్నాడు. ఎక్కడ సనాతన ధర్మం అంటే మంచిని ఆచరించుకుంటూ పిల్లలకి చెప్పుకుంటూ పోవాలి. నేను ఒక్కడిని ఆచరిస్తే సరిపోదు, పిల్లలకి చెప్పుకుంటూ పోవాలి. అది నేను ఆచరించి 10,000 సంవత్సరాలు ఇక్కడ పరిపాలన చేసి ఎవరు ఎలా ఉండాలి, పాలన ఎలా ఉండాలి, జీవితం ఎలా ఉండాలి, మనిషి ఎలా బ్రతకాలి, ఆదర్శ భావాలు అంటే ఏమిటి అని నేను వీళ్ళకి ఆచరించి చూపిస్తాను అని 10,000 సంవత్సరాలు ఈ భూమి మీద రాముల వారి పరిపాలన చేసి చూపించారు. అందుకనే మనం ఇప్పటికీ రామరాజ్యం అనుకుంటున్నాం, కానీ రామరాజ్యాన్ని రామసూత్రాల్ని ఆచరించడం లేదు. సనాతన ధర్మం అని పిలవబడుతుంది కదా. సనాతన ధర్మం ఎప్పుడు పుట్టింది? రాముల వారికి పూర్వమే పుట్టింది. ఆయనే చెప్పాడు ఇది సనాతన ధర్మం అని. 195,58,05,126 సంవత్సరంలో ఉన్నాం మనం. మన లెక్క అలాంటిది. వేల లక్షల సంవత్సరాల పూర్వం నుంచి మనం ఉన్నాం. మన పంచాంగం పుస్తకం మీద ఆ లెక్క ఉంటుంది చూడండి. నేనేం కొత్తగా ఏం చెప్పలేదు. పంచాంగం రాస్తారే ఆ పుస్తకం మీద సంవత్సరం మీద పంచాంగం మీద ఉంటుంది. అన్ని సంవత్సరాల నుంచి మన ధర్మం ఉంది. సనాతన ధర్మం అంటే ఏంటి? సమాజాన్ని ప్రేమించాలి, అందరినీ గౌరవించుకోవాలి, ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు. ఆత్మని మానుషం మన్య అందరిలోనూ చూడగలగాలి. మనం అందరి పట్ల హాయిగా ఉండాలి, అందరి గట్ల ప్రేమగా ఉండాలి, ప్రేమరాజ్యమే ఉండాలి, అదే రామరాజ్యం అని రాముల వారు చెప్పారు. ఆ రాజ్యాన్ని మనం ఆచరించడం కోసమే ఇలాంటి రామాలయాలు కట్టుకుని ఆయన చేసిన ఘనవాక్యాలన్నీ మనం చూస్తున్నాం, ఘనతరమైన కార్యాలను మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా మనం ఆచరిద్దాం, శ్రీరాముడిని పొగుడుదాం, శ్రీరాముడిని సేవిద్దాం, శ్రీరాములా బతుకుదాం. సో ఇక్కడ వేల సంఖ్యలో మనకు ఇక్కడ వస్తుంటారు. మనకు ఇక్కడ మా ఆలయ అధ్యక్షులు శంకర్ ఉన్నారు, చెప్పండి ఎలా ఏర్పాటు చేస్తున్నారు? 33 సంవత్సరాల క్రితమే ఈ ఆలయము నిర్మించుకున్నాము. 33 సంవత్సరాల నుంచి ఏకతాటికంగా ప్రజలు దండోలుగా వచ్చేసి ఇక్కడ పూజను కళ్యాణ మండపం చూడడం జరుగుతుంది. దీనికి ఇక్కడ సహకరించడానికి ప్రజలు మరియు గ్రామాల నుంచి కూడా వస్తారు. కళ్యాణము అనంతరము అన్నదానము, మంచినీటి సదుపాయాలు కూడా ఆలయ తరపున నుంచి మేము ఏర్పడడం జరిగింది. రామాయణం అంటే రాముడు అంటే ప్రేమాలయం అని చెప్పేసి చెప్తాడు. కెమెరామ్యాన్ సురేష్ తోటి శ్రీనివాస్, రాజ్ న్యూస్, నిర్మల్ జిల్లా.